ఈరోజు వాళ్ళు పకడ్బందీగా ముందే ప్లాన్ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ సూపర్ 6 పథకాలు కానీ మొత్తం పకడ్బందీ ప్లాన్తోనే చేశారు వాళ్ళు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు వాళ్ళ మోసాన్ని, ముందు గ్రహించలేకుండా పోయారు. ఈవెన్ ఎలక్షన్లకు ముందు 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇది శ్రీలంక అయిపోతుంది, జింబాంబే అయిపోతుంది అన్నట్టు ప్రజలకందరికీ విషయాన్ని ఎక్కించారు. దాని తర్వాత ఇప్పుడే అసెంబ్లీ సాక్షిగా 2019 నుంచి 2024 వరకు 3,39,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు అనేది వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టరే ఈరోజు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇలా లేనిపోని అబద్ధాలని పబ్లిక్లో ప్రచారం చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి, అలాగే వాళ్ళ పత్రికలకు, వాళ్ళ టీవీ ఛానళ్లకు ఇది పరిపాటిగా మారింది. సో ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఒక సంవత్సరానికి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి హామీలని ఈ రాష్ట్ర ప్రజలకిచ్చి ఈరోజు బడ్జెట్ లేదు అని వెనుదిరపడం, వెన్నుచూపడం అనేది ఇది ఏ ఒక్కరూ సహించలేకుండా ఉన్నారు ఈ రాష్ట్రంలోని ప్రజలు. సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి. ఈరోజు మహిళలకి దాదాపుగా సూపర్ 6 పథకాల్లో 4 పథకాలని మహిళల కోసమని చెప్పి అనౌన్స్ చేసి ఈరోజు 4 పథకాలని తూటు పొడిచారు. అలాగే గ్యాస్ ఇస్తానని చెప్పి దానికి కూడా ఉట్టి గ్యాస్ మాటలే అయిపోయినాయి అన్నీ కూడా. సో ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. పెద్దాయన వయసులో 70 ఏళ్ళు దాటే మారుంటారు అని నమ్మి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల పట్ల ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని అధికార పీఠం మీద రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రం వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, సంక్షేమానికి ఉన్న డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేస్తున్నారు, అభివృద్ధి శూన్యం, డబ్బుల కోసం అప్పులు చేస్తున్నారు అని నానా మాటలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలను ప్రజల్లోకి జొప్పించి ఆ రోజు నిజంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విషయాన్ని కక్కి ప్రజల మనసులని మలినం చేసి అధికారంలోకి అయితే రాగలిగారు. కానీ ఈరోజు ఆయన ఏ ఎన్నికల హామీలనైతే ఇచ్చారో ఏ ఒక్కటిని కూడా నెరవేర్చనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారు. ఈ కారణంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతోంది. ఆ వ్యతిరేకత తాలూకు తీవ్రతను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం త్వరలో భరించేటటువంటి ఆ తీవ్రతను వాళ్లకు తగిలేటటువంటి పరిస్థితి రాబోతోందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఉచిత బస్సు సూపర్ 6 హామీలు తీసుకొచ్చి మహిళలని మరొకసారి మోసం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్ టైంలో చంద్రన్న ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కంగానే అన్నున్నాడు, అన్న తరపున ఎక్కడికి వెళ్ళినా చంద్రన్న చెప్పాడు మేము ఫ్రీ ప్రయాణం చేస్తారని చెప్పండి అని నోరు చించుకొని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ మహిళలను మోసం చేశారు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. ఆ రోజు మీరు మహిళా ఫ్రీ బస్ అని చెప్పినప్పుడు ఈ షరతులు ఏమైనా పెట్టారా? అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మరొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ మహిళలను మోసం చేయడానికి మీరు తయారయ్యారా? జగన్మోహన్ రెడ్డి కంటే నేను ఎక్కువ పదహాలు ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పి దాంట్లో సూపర్ 6లో భాగంగా ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్సు ఎప్పుడన్నా షరతులు పెట్టారా? ఆ రోజు షరతులు పెట్టినప్పుడు ఈరోజు ఎందుకు షరతులు వర్తిస్తున్నాయి? ఏమ్మా ఒక మహిళా మంత్రిగా ఉండి నువ్వు ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి కాదు, మీకు ఓన్లీ మీ జిల్లాలో తిరగడానికే అని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఈ మాట ఎందుకు చెప్పించలేదు? అంటే మోసం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో మహిళలను మోసం చేయడానికి మాత్రమే ఈ సూపర్ 6, ఈ ఫ్రీ బస్సు, ఈ అమ్మఒడి ఇట్లాంటి పథకాలన్నీ చెప్పి ఆడవాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మీ పబ్బం గడిపిన తర్వాత మేము ఇది చేయము అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నారు.
ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి, రాష్ట్రంలో అప్పులు ఎలా ఉన్నాయని చెప్తున్నారు. ఆ రోజు మీరు ఆంధ్రప్రదేశ్లో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు మాత్రము అప్పులు చేస్తున్నాడు గోలో అని గోల పెట్టావు. ఏ ఇంటికి పథకం చేరుతుంది చేరలేదని ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు పంపించి సంక్షేమ పథకాలు సమపూల్యంగా ప్రతి ఒక్కరికి అందించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పి అబద్ధ హామీలు చెప్పి ఈ రోజు మాత్రము డబ్బులు లేవు, లోటు బడ్జెట్లో ఉంది, నేనేం చేయాలని చప్పట్లు కొట్టుకుంటున్నావా? ఆ రోజు నిద్రపోతున్నావా? ఈ రోజు నిద్ర లేచావా? ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు చెప్పిన ప్రతి ఒక్క హామీ నువ్వు మహిళలు ఓట్లు వేయించుకొని పబ్బం కట్టుకున్నావు కాబట్టి మహిళలు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా పాటించేంత వరకు వైఎస్ఆర్సీపీ తరపున మేము గట్టిగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రజల మహిళలకి సమంగా న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఏ విధంగా చూడాలంటే చంద్రబాబు నాయుడు మోసగాడు. ఆల్రెడీ తెలిసి కూడా ప్రజలు నమ్మి ఓటేశారు. ఎందుకంటే చిన్న ఆశ చూపించాడు, ఉచిత బస్ అన్నాడు. ఇప్పుడు ఈ రోజు మహిళలు బయట తిరగలేక ఈదికి ఒక బెల్ట్ షాప్ పెట్టున్నాడు. ఉచిత బస్సు ఎక్కడ పెడతాడు? అబద్ధాల కోరు కాబట్టి రాబోయే రోజుల్లో తన ప్రభుత్వం పడిపోయేదాకా మేము వైఎస్ఆర్ మహిళలు ఏ రోజు కూడా అతన్ని వదిలిపెట్టాము. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా మేము యుద్ధం చేస్తూనే ఉంటాము. మా జగనన్నకి మా ప్రాణాలు ఉన్నంత వరకు, మా ప్రాణం పోయినా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఎన్ని దౌర్జన్యాలు చేసినా మేము భయపడం. గెలిచినప్పుడు కూడా మేము ప్రజల్లో తిరిగాం, పథకాలు తీసుకెళ్ళి ఇంటింటికి ధైర్యంగా కొంగు ఎగరేసుకుంటా పథకాలు తీసుకెళ్ళాం. ఓడిన తర్వాత కూడా ధైర్యంగా తిరుగుతాం. ఈ రోజు మా జగనన్నకి ప్రజల్లో ఎంత మన్నలు ఉంది. మీరు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు నువ్వు సన్నాసి వేషం వేసుకొని గుళ్ళకు రాష్ట్రాల్లో తిరగకుండా బయట రాష్ట్రాల్లో తిరుగుతున్నావు. ఎందుకంటే పథకాలు ఎగ్గొట్టావు కదా, ప్రజలకి మొహం చూపించలేక పథకాలు ఎగ్గొట్టావు కాబట్టి బయట దొంగలాగా తిరుగుతున్నావు. నువ్వు వస్తావు రాణిస్తావు, రప్పిస్తాం. మేము భయపడం. ఎంతమందిని ఏం చేసుకుంటావో చేసుకో, మేము భయపడం. మేము జగనన్న కోసం పాటు పడతాం. ఈసారి జగనన్నని గెలిపించుకొని తీరుతాం. అది ఏ విధంగా చూడాలంటే అది ప్రజలే చూస్తారు. 4 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అందరూ బాధపడుతున్నారు. ప్రజలందరూ కూడా ఎందుకు మనం జగనన్నను పోగొట్టుకున్నాను, కానీ కొన్ని చోట్ల మేము ఓట్లు వేశాము ఎందుకు పోయారని బాధపడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు అనేది మళ్ళీ నిరూపించుకున్నాడు. ఇంతకాలము మా అందరికీ తెలుసు, నాయకులకైతే పాపం ప్రజలు నమ్ముతారు కాబట్టి వాళ్ళు కొద్దిగా నమ్మారు ఆయన ఏదో చేస్తాడు, ఈసారన్నా చేస్తాడని. ఈసారి కూడా ఆయన మళ్ళీ మోసం చేశాడు. మోసం చేయటం ఆయన రక్తంలో ఉంది కాబట్టి ఇది దాదాపు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఆయన నిలువెల్లా మోసమే. కాబట్టి ఖచ్చితంగా ఈ హామీలను ఆయన తీర్చలేడు కూడా. ఇప్పుడు బస్సు నేను ఇప్పుడే అక్కడ చెప్పాను, ఫ్రీ బస్సు అన్నాడు, ఇంతవరకు లేదు. కానీ మహిళలు నేరుగా వెళ్ళి బస్సు ఎక్కండమ్మా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లు అయిపోతేనే నా పేరు చెప్పి చంద్రబాబు నాయుడు మా అన్న చెప్పినాడు పోయి ఎక్కండి అని చెప్పాడు కదా. మీరు వెళ్ళి ఎక్కండి బస్సు. సిలిండర్లు అన్నాడు కదా, మీరు వెళ్ళిపోయి సిలిండర్లు ఆడపెట్టి, ఖాళీ సిలిండర్లు ఆడపెట్టి కొత్త సిలిండర్లు తెచ్చుకునేయండి పోయి. సిలిండర్లు కూడా ఆయన చెప్పాడు మేము వస్తానే చేస్తామని. కూటమి ప్రభుత్వము ఈరోజు మహిళా దినోత్సవ జరుగుతుంది. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కానీ ఈరోజు మహిళలుకి న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల మీద అరాచకాలు, మానభంగాలు, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎంతకాలమైనా. ఒక మహిళ మన రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉంది, అయినా కానీ దాన్ని పట్టించుకోవటం లేదామా. ఒకప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నేను వస్తూనే సుగాలి ప్రీతి కేసుని టేకప్ చేస్తాను, అలాగే లా అండ్ ఆర్డరు చేతుల్లో ఉంటుందని ఇట్లా అనేసి ఆయన చెప్తున్నాడు. ఈ ఏళ్ల మీద కాదు కదా, అసలు ఎక్కడా కనబడటం లేదు లా అండ్ ఆర్డర్. మరి ఆయన ఈరోజు ఏమైపోయినాడో, ఆయన నోరు ఏమైపోయిందో, ఆ రోజు అంతలావు నరిసిన నోరు ఏమైపోయిందో కూడా ఇంతవరకు తెలియటం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వము వైఫల్యమే. అందరికీ ముఖ్యంగా మహిళా మనులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు ఇవాళ మహిళలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సమానత్వంతో మగవాళ్ళతో పోటీ పడుతున్నారు అంటే దానికి కారణం మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన తెచ్చుకున్నటువంటి బిరుదే మహిళా పక్షపాతి సీఎంగా, పార్టీగా ఆయన తీసుకున్నటువంటి బిరుదు.
ఏ పథకంనైనా కూడా మొట్టమొదటిగా మహిళలతోనే ప్రారంభించడము, 5 సంవత్సరాల్లో మహిళలను అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఒక మహిళ కుటుంబాన్ని ఏ విధంగా అయితే చక్కగా తను మెయింటైన్ చేస్తుందో ఆ విధంగా ఆ మహిళకి ఆర్థిక భరోసా ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం, రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని పథకాలు అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అవ్వ వరకు ఆయన సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే వేస్తూ ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం మనం అందరం చూసాం. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పేరుకు మాత్రమే చెప్పి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా ఈ 10 నెలల్లో చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా, అంటే ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సో చాలామంది మహిళల్లో ఈ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత అందరిలోనూ కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇవాళ మేము ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవము మా ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షతన, అలాగే మన ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలను గౌరవిస్తూ ఎంతో ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటే ఈ వేడుకలో ప్రతి ఒక్క మహిళా నాయకురాలు కూడా ఇవే మాటలు, జగనన్న ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి మహిళలకు వచ్చేదాన్ని ఒకే మాటగా అందరూ చెప్పడం నిజంగా డిఫరెన్స్ అనేది అంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అందరూ కూడా మేమందరం కూడా ఇవాళ మీటింగ్లో అదే అనుకున్నాము, అందరం కూడా కష్టపడి రాబోయే కాలంలో పార్టీకి అండగా ఉంటూ మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ విజయంతో మళ్ళీ సీఎంని చేసుకోవాలని ఇవాళ అందరం కూడా గట్టిగా అనుకున్నాం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది మనస్ఫూర్తిగా చెప్పలేకున్నాం. ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో నవరత్న పథకం ప్రతి సంవత్సరము తల్లుల యొక్క ఖాతాలలో, చెల్లెల యొక్క ఖాతాలలో వేసిన రోజు ప్రతినిత్యము మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కానీ ఈయన సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు అన్నారు. ఆ బస్సు ఈరోజు తుస్సైపోయింది. తల్లికి వందనం ఈరోజు తల్లికి వెన్నుపోటుగా మారింది. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు నిరాశ నిస్పృహల మధ్య జరుపుకుంటున్నారు. దానికి కారణం ఎవరు అంటే కూటమి ప్రభుత్వం. సూపర్ 6 ఎంతో ఇస్తాము, ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు, ఆయన అందరూ చెప్తున్నారు అంటూ ఉన్నారు. అట్లాంటి నాయకుడు ఈరోజు ప్రజలను వంచాడు, ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా మహిళను ఆకాశంలో సగం అంటున్నాం. ఈరోజు మనం సునీత విలియమ్స్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆవిడ 8 నెలలుగా అంతరిక్షంలో ఉండి ఈరోజు మన ముందుకు రాబోతూ ఉన్నారు. అంటే ఆమె యొక్క ధైర్యం ఆకాశంలో సగం అంటున్నారు, సమాజంలో సగం అంటున్నారు. మహిళాభివృద్ధే దేశాభివృద్ధి అని నమ్మిన స్వామి వివేకానంద లాంటి వాళ్ళందరూ మాటలను ముందుకు తెచ్చుకొని జగనన్న యొక్క మంచి మనసుతో ఈరోజు మహిళలందరూ ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు యొక్క మోసాలతో మళ్ళీ మహిళలందరూ కూడా వెనుక వెళ్లే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇలాంటి అబద్ధాల ప్రభుత్వాన్ని ముందెన్నడూ చూడలేదని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చీత్కారాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నారు. ఈరోజు లక్షల కోట్ల అప్పు అని చెప్పి ఈరోజు రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోటుతో మోసాలతో నెలకొనిందండి. ఎప్పుడూ కూడా అంటే లేని అప్పును ఉన్నట్లుగా చూపించి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయాలనుకుంటున్నాడు. నేను సూపర్ 6 ఇచ్చేవాడిని, కానీ ఇన్ని లక్షల అప్పు ఉంది అని ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను నమ్మపించాలి అని చెప్తున్నారు. కానీ వాటన్నింటినీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చెప్పినట్టు గొర్రెలో మేకలో కాదండి, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అంతో ఇంతో సమాజంలో ముందుకు అడుగులేస్తున్న వాళ్ళు. ఎంత అప్పు ఉంది జగన్ గారు, మీకు గవర్నమెంట్ అప్పచెప్పిన నాటికి ఎంత అప్పు ఉంది, తర్వాత మీరు ప్రభుత్వం కోల్పోయిన నాటికి జగన్ గారికి ఇచ్చినటువంటి అప్పు ఎంత ఉంది అన్నది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా మినిస్టర్లు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఈ మంత్న మహిళలపైన అత్యాచారాలు జరుపుతుంటే నోరు మెదపని హోమ్ మినిస్టర్స్ ఉన్నారు. తర్వాత జగనన్న మహిళలను వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, సమాజంలో గౌరవంగా తిరగాలని ఆయన ఇచ్చిన నవరత్న పథకాలన్నీ కూడా మహిళల పేరు మీదే పెట్టారు. అలాంటివి తీసుకొని ఏదో గంజాయికి తర్వాత మత్తుకు బానిసలు అవుతుందన్నారు. ఆనాడు కాదండి మత్తుకు గంజాయికి బానిసలు అయ్యేది. ఈ రోజు చూసినట్లయితే ఆడవాళ్ళు సజావుగా బయటికి తిరగలేకుండా ఉన్నారు. మద్యం షాపులు ఆ రోజు ఎన్ని ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఉన్నాయి, అవి ఒక్కసారి చూసి నేర్చుకోవాలి. ఈరోజు మహిళలందరూ కూడా అన్ని రకాలుగా మోసపోయాము
అని జగనన్నకు నిజంగా మేము ఎంత అన్యాయం చేశామో మళ్ళీ మా జగనన్న ప్రభుత్వం రావాలి, మా జగనన్న రాజ్యం రావాలి అని వారందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.